నిన్న మతం మారిన దళిత క్రైస్తవులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు పెట్టే అర్హత కోల్పోతారు అని చెప్పి సుప్రీంకోర్టు ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థిస్తూ ఇచ్చిన జడ్జిమెంట్ మీద ప్రస్తుతం కొంతమంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కులం అనేది హిందూ మతంలో కనిపించేటువంటి జాడ్యం కాబట్టి, ఇతర మతాల్లో కుల వ్యవస్థ లేదు కాబట్టి, హిందూ మతంలో పుట్టుకతో వచ్చేటువంటి కులం మతం మారితే రద్దవుతుంది. అందువల్ల అంటరాని కులాల వాళ్ళకి రక్షణ కల్పించడానికి తీసుకొచ్చిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద దళిత క్రైస్తవులు కేసు పెట్టే అర్హత కోల్పోతారన్నది నిన్నటి తీర్పు సారాంశం. ఈ తీర్పు నిజంగా ఆహ్వానించదగిందేనా అని ప్రశ్నించుకుంటే దీని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మనం కోర్టు తీర్పులను కనుక పరిశీలించినట్లయితే అవన్నీ కూడా చట్టాలకు లోబడి తీర్పులు ఇస్తాయి. దాదాపుగా కోర్టులన్నీ కూడా అమల్లో ఉన్న చట్టాలను పరిగణనలోకి తీసుకుని లేదా రాజ్యాంగాన్ని పరిగణనలోకి తీసుకుని మాత్రమే తీర్పులు ఇస్తాయన్నది మనందరికీ తెలుసు. ఆ కోణంలో చూస్తే సాంకేతికంగా సుప్రీంకోర్టు తీర్పు కరెక్ట్ అవ్వచ్చు, కానీ సామాజికంగా చూసినట్లయితే అందులో అన్యాయం ఉందన్నది మనకి అందరికీ అర్థమయ్యే విషయం. మతాలన్నీ ధర్మాల గురించి మాట్లాడతాయి. ధర్మాలంటే మత ధర్మాలే. మత ధర్మాలు ఆ మతంలో ఉన్న వాళ్ళకి వర్తిస్తాయి. కోర్టులేమో చట్టాల గురించి మాట్లాడతాయి. చట్టాలు అంటే సాంకేతికంగా అందులో చెప్పిన అంశాలకు లోబడి మాత్రమే కోర్టులు తీర్పులు చెప్పాలి. వీటన్నిటికీ మించి సామాజిక న్యాయం అనేది ఒకటి ఉంది. సామాజిక న్యాయం ఏంటి? వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని సమాజంలో ఉన్న స్థితిగతుల ఆధారంగా ఇటువంటి కేసుల మీద మాట్లాడాలి అనేది. సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇవ్వడానికి ప్రధాన కారణం ఏమిటి? హిందూ సివిల్ యాక్ట్ 1955 ప్రకారం చాప్టర్ 1 సెక్షన్ 2లో పేర్కొన్న దాని ప్రకారం భారతదేశంలో పుట్టి పెరుగుతున్న ఎవరైనా, వాళ్ళు పార్సీలు కాకపోతే, వాళ్ళు క్రైస్తవులు కాకపోతే, వాళ్ళు ముస్లింలు కాకపోతే, సాంకేతికంగా వాళ్ళందరూ కూడా హిందూ మతం పరిధిలోకే వస్తారు. అంటే ఈ దేశంలో ఉన్న సిక్కు మతస్థులు, బౌద్ధ మతస్థులు, ఆర్య సమాజ్ వాళ్ళు, ఆ మాటకు వస్తే మాబోటి హేతువాదులు, నాస్తికులు అందరూ కూడా సివిల్ వ్యవహారాల విషయంలో కోర్టుకి ఎక్కితే అమల్లో ఉన్న చట్టాల ప్రకారం అందరూ కూడా హిందూ మత పరిధిలోకే వస్తారు. అంబేద్కర్ నా ప్రమేయం లేకుండా హిందూ మతంలో పుట్టాను, కానీ నేను హిందువుగా మరణించనని చెప్పి బౌద్ధ మతంలోకి వెళ్ళాడు. ఆయన మరణించే నాటికి ఈ చట్టం అమల్లో ఉంది. సాంకేతికంగా చూస్తే అంబేద్కర్ కూడా చట్ట ప్రకారం గనక చూసినట్లయితే హిందువుగా మరణించినట్టే లెక్క. ఇవాళ సిక్కు మతాన్ని, బౌద్ధ మతాన్ని హిందూ మతంలో భాగంగా చూస్తున్నారు కాబట్టి దళితులు ఎవరైనా బౌద్ధంలోకి మారినప్పటికీ అది అంబేద్కర్ మీద ప్రేమతోటో, అంబేద్కర్ మీద గౌరవంతోటో, లేదా ఆ మతం మీద ఉన్న అభిమానంతోటో, ఆ మతం మీద ఉన్న గౌరవంతోటో ఆ మతంలోకి వెళ్ళినప్పటికీ కూడా బౌద్ధంలోకి మతం మారిన దళితుల పట్ల హిందువులు ఎవరు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేయడం, అసహనం వ్యక్తం చేయడం జరగడం లేదు. దానికి కారణం ఇదే. ఈవేళ దళిత క్రైస్తవుల గురించి మాట్లాడుకునేటప్పుడు దళితులు క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత వాళ్ళ సామాజిక జీవనంలో కానీ, వాళ్ళ ఆర్థిక అంతస్తుల్లో కానీ, సమాజంలో వాళ్ళకి లభిస్తున్న హోదాలో కానీ ఏమైనా మార్పు వచ్చిందా అని పరిశీలించినట్లయితే రాలేదు అన్నది మనందరికీ కళ్ళెదురుగా కనిపిస్తున్న వాస్తవం. ఈ విషయాన్ని అంబేద్కర్ బతికున్న రోజుల్లోనే చెప్పాడు. ఆయన నేను హిందువుగా మరణించబోను అని చెప్పి ప్రకటించినప్పుడు క్రైస్తవులు, ముస్లింలు కూడా ఆయన వెంటబడ్డారు. ఆఖరికి జైనులు కూడా ఆయన వెంటబడ్డారు, మా మతంలోకి రండి. ఆయన ఆ విజ్ఞప్తులన్నింటినీ తిరస్కరించి అప్పటికి తాను మెరుగనుకున్నది సామాజిక దృక్పథం ఉందని భావించింది అని బౌద్ధంలోకి వెళ్ళాడు ఆయన. అంబేద్కర్ రచనలు, ప్రసంగాలు 5వ భాగాన్ని గనక మనం పరిశీలించినట్లయితే మతం మారిన దళిత క్రైస్తవుల స్థితిగతుల్లో ఏమైనా మార్పులు వచ్చాయా అన్న దాని మీద ఆయన ఏ అభిప్రాయం వ్యక్తం చేశాడో మనకు తెలుస్తుంది. అంటరాని కులాల వాళ్ళు
క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత వాళ్ళ సామాజిక జీవనంలో కానీ అంతస్తులో కానీ ఏమైనా మార్పు వచ్చిందా అన్న ప్రశ్న వేసుకుంటే లేదు అన్న సమాధానం వస్తుంది. దళితులు క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాల్లోకి స్వేచ్ఛగా ప్రవేశించగలుగుతున్నారా? దళిత వాడల నుంచి ఊరి నడిబొడ్డుకొచ్చి వాళ్ళు నివాసం ఉండగలుగుతున్నారా? ఆధిపత్య కులాలతో కలిసి వాళ్ళు జీవించగలుగుతున్నారా? ఈ ప్రశ్నలన్నీ వేశాడు. దళితులు ఒకప్పుడు హిందూ మతంలో ఉండగా ఆధిపత్య కులాలు తమకేమైనా చేస్తాయేమో అని చెప్పి ఆశతో జీవిస్తే, మతం మారిన తర్వాత మిషనరీలు తమకేమైనా చేస్తాయేమో అని ఆశతో బతుకుతున్నారు. వాళ్ళ ఎదురు చూపులు మతం మారినప్పటికీ కూడా మారలేదు. మిషనరీలు కూడా దళితుల హక్కుల్ని గుర్తించి వాళ్ళకి సమాజంలో గౌరవం కల్పించే కోణంలో ఏ పోరాటాలు చేసిన దాఖలాలు లేవు. అంతేకాకుండా మతం మారిన క్రైస్తవుల్లో ఉన్నత వర్గాలు, దిగువ స్థాయి వర్గాలు అనేటువంటి విభజన కనిపిస్తోంది. సంపన్నులు, బేదలు అనే విభజన కనిపిస్తోంది. అంటే సంపన్న దళితులకి బేద దళితుల పట్ల ఎక్కడా కూడా వాళ్ళ పరిస్థితిని చూసి జాలిపడి వాళ్ళని ఉద్ధరించడానికి ఏదో చెయ్యాలనేటువంటి ఆలోచన కానరావడం లేదు అని చెప్పి ఆయన స్పష్టంగా పేర్కొన్నాడు. అంతేకాదు, సైమన్ కమిషను ఇండియాలో పర్యటించినప్పుడు దక్షిణ భారత దళిత క్రైస్తవ సంఘాల వాళ్ళు సైమన్ కమిషన్కి ఇచ్చిన రిపోర్ట్లో కూడా హిందూ మతంలో మనుషులందరూ సమానం కాదు, క్రైస్తవ మతంలో దేవుడి ముందు మనుషులందరూ సమానమే అనే భావంతో ఆ మతంలోకి వెళ్ళినప్పటికీ, దళితుల్లో 60% మంది క్రైస్తవాన్ని స్వీకరించినప్పటికీ కూడా దళితుల స్థితిగతుల్లోనూ సామాజిక హోదాలోనూ మార్పు ఏమీ రాలేదని చెప్పి ఆ విజ్ఞప్తి పత్రంలో పేర్కొనడం జరిగింది. వాస్తవాలు ఇలా ఉండగా మీరు హిందూ మతం నుంచి వెళ్ళిపోయారు కాబట్టి మీకు కులం లేదు, మీరు కులరహితులుగా గుర్తించబడతారు అని చెప్పడం ఏ మేరకు సాగుబో ఇవాళ సమాజాన్ని గమనిస్తున్న మన అందరం కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హిందూ మతం నుంచి దళితులు ఎక్కువ మంది మతం మారడానికి కారణం అంటరానితనం, ఇతర కులాల వాళ్ళు వాళ్ళని నీచంగా చూడడం, వాళ్ళకి ఇళ్ళు అద్దెకి ఇవ్వకపోవడం, వాళ్ళతో కలిసి పనిచేస్తున్నప్పటికీ కూడా సమాన హోదాలో చూడడం జరగకపోవడం, కొన్ని చోట్లయితే హోటల్స్లో సెపరేట్గా గ్లాసులు ఉండడం, ఇటువంటివన్నీ అనుభవించి మనస్తాపం చెందిన కారణంగానే వాళ్ళు క్రైస్తవ మతంలోకి పోయారన్నది వాస్తవం. ఇంకో వాస్తవం ఏమిటంటే, హిందూ మతంలో ఉండగా వాళ్ళు పొందిన రిజర్వేషన్లు క్రైస్తవ మతంలోకి వెళ్ళగానే పోతాయనే భయంతో ఇవాళ చాలామంది క్రైస్తవులు ఆదివారం చర్చికి వెళ్తున్నప్పటికీ, కొంతమంది చర్చిల్లో పాస్టర్లుగా పనిచేస్తున్నప్పటికీ కూడా రికార్డుల్లో ఎస్సీలుగానే గుర్తింపు పొందుతూ కొన్ని సంక్షేమ పథకాలని, రిజర్వేషన్లని పొందుతున్నారన్నది వాస్తవం. దీన్ని నిరాకరించే వాళ్ళు ఉండొచ్చు. నేను కూడా ఈ సమాజంలో బతుకుతున్నవాడిని. నేను టెలికాం డిపార్ట్మెంట్లో పనిచేస్తే నాతో పాటుగా ఉద్యోగం చేసిన దళిత ఉద్యోగులు అనేక మంది స్వతహాగా క్రైస్తవులు అయినప్పటికీ కూడా వాళ్ళు రికార్డుల్లో ఎస్సీలుగా కొనసాగుతూ వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్లు పొందిన విషయం నాకు తెలుసు. ఈవేళ కాగితాల మీద క్రైస్తవుల లెక్కలు తక్కువ కనిపిస్తున్నాయంటే జనాభా పరంగా వాళ్ళు తక్కువ ఉన్నారని కాదు. వాళ్ళ స్థితిగతుల్లో ఏ మార్పు లేకపోయినప్పటికీ కూడా మతం మారారన్న కారణంగా వాళ్ళ రిజర్వేషన్లు తొలగిస్తున్నారన్న భయంతోనే చాలామంది మతం మారినప్పటికీ కూడా రికార్డుల్లో ఎస్సీలుగా కొనసాగుతున్నారు. ఇది ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవం. ఇకపోతే క్రైస్తవ మతంలోకి వెళ్ళిన తర్వాత నిజంగానే కుల వ్యవస్థ లేదా అన్న ప్రశ్న మనం వేసుకోవాలి. గుర్రం జాషువా ఎప్పుడో చెప్పాడు, మాల యేసుక్రీస్తు మాదిగలకు కాడు, మాదిగేసుక్రీస్తు మాకు కాడు. ఒకడు స్నానం బిచ్చు ఇంకొకడు చిలకరించు, ఇరువురేకమొకటికి ఏది దారి అన్నాడే. ఈవేళ ప్రతి ఊళ్ళోనూ ఎక్కడ చూసినా మాలపేట ఓ పక్కకుంటే మాదిగపేట ఓ పక్కకుంటుంది. చిన్న చిన్న పట్టణాల్లో కూడా మాల మాదిగపేటలు వేరువేరు దిక్కుల్లో ఉండడం మనందరికీ తెలుసు. ఈవేళ క్రైస్తవంలోకి అంటరాని కులాల నుంచి మారుతున్న వాళ్ళ మధ్యే మతం మారినప్పటికీ కూడా సోదర భావం రానప్పుడు
ఇతర కులాల నుంచి ఎవరైనా మతం మారితే ఆ కులం పోతుందా? ఇతర కులాలు అని నేను ఎందుకు అంటున్నానంటే, ఈవేళ క్రైస్తవ మతంలో ఉన్న వాళ్ళలో అధిక శాతం మంది భక్తులు దళితులైతే వాళ్ళ దగ్గర నుంచి దశమ భాగాల పేరుతోనో విరాళాల పేరుతోనో దండుకునేటువంటి పాస్టర్లలో బీసీల సంఖ్య ఎక్కువ. ఈవేళ మతం అనేది డబ్బు సంపాదించడానికి ఒక దగ్గర దారి, వ్యాపారం చేయడానికి మతం అనే మత్తుమందు బాగా పనికొస్తుందని గుర్తించిన వాళ్ళు దాంతో వ్యాపారం చేస్తున్నారు. అసలు మతం మారడం వల్ల క్రైస్తవులు ఏమైనా సాధిస్తున్నారా అనే ప్రశ్న వేసుకున్నట్లయితే నాకైతే ఏమీ కనిపించడం లేదు. హిందూ మతంలో ఉండగా అస్పృశ్యత పేరు మీద మీరు అంటరాని వాళ్ళు, మాతో సమానులు కాదు అని చెప్పి హిందువుల చేత అనిపించుకుంటే, మతం మారిన తర్వాత అక్కడికి వెళ్ళి వాళ్ళే స్వయంగా ఏం స్టేట్మెంట్ ఇచ్చుకుంటున్నారు? మేం పాపులం, మా పాపాల నుంచి రక్షించడానికే యేసు తన రక్తాన్ని చిందించాడు అని చెప్పి బతికినన్నాళ్ళు ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి ప్రార్థనలు చేసి లెంపలు వేసుకుంటున్నారు. అసలు నేను పుట్టుకతోనే పాపిని అని చెప్పుకోవడం కంటే హీనమైన చర్య ఏదైనా ఉంటుందా? ఇది మానవ హుందాతనానికి గౌరవానికి భంగం కాదా? దీన్ని పెంచి పోషించడానికి పాస్టర్లు బైబిల్లోంచి రెఫరెన్సులు చూపెడతారు. నా తల్లి నన్ను పాపములోనే కన్నది అని కీర్తనలు 51:5 చెప్తోంది, చూడండి నాయన అని చెబుతాడు. పాపము చేయని వారు ఒక్కరునూ లేరు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరే అని చెప్పి రెఫరెన్సులు చూపెడతాడు. మనందరం పుట్టుకతోనే పాపులం, మన పాపాలని పోగొట్టడానికే రక్షకుడిగా యేసు ఈ భూమి మీద అవతరించాడు. ఆయన శిలువ మీద రక్తాన్ని చిందించి మన పాపాలన్నీ పోగొడతాడు. మనం ఆయనలో మన పాపాలన్నీ ఒప్పుకోవాలి, ఒప్పుకుని రక్షణ కోరాలి అని చెప్పి ప్రతి ఆదివారం చర్చిలో ఓదర కొడుతుంటే వాళ్ళు నే పాపుని ప్రభువా నన్ను గావుమ ప్రభువా అని చెప్పి జీవితకాలం పాటలు పాడుకుంటున్నారు. అంటే హిందూ మతం నుంచి క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మానసిక స్థితిలో వచ్చిన మార్పు ఏదైనా ఉందంటే, మేము ఆ మతం నుంచి ఈ మతంలోకి వచ్చాము, ఈ మతంలో మనుషులందరూ సమానమే అని చెప్పి పైకి చెప్పుకోవడమే తప్ప వాస్తవంగా వచ్చిన మార్పు ఏమీ మనకు కనిపించదు. పోనీ హిందూ మతం మీద ఉన్న ద్వేషంతో వాళ్ళు అభిమానించేటువంటి అంబేద్కర్ బౌద్ధంలోకి వెళ్ళాడు కాబట్టి అంబేద్కర్ పేరు మీదైనా వీళ్ళు బౌద్ధంలోకి వెళ్తున్నారా అన్న ప్రశ్న వేసుకుంటే, ఓ పక్క అంబేద్కర్ పేరు చెబుతూ అంబేద్కర్ భజన చేస్తూ ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళేటువంటి అంబేద్కర్ భక్తులే ఎక్కువ కనిపిస్తున్నారు. బౌద్ధంలోకి మారితే రిజర్వేషన్లు రద్దు కావు. కనీసం మతం మారిన మనిషిగా నిజాయితీని ప్రకటించుకోవాలంటే, ఎస్సీగానే సర్టిఫికెట్లలో కొనసాగాలంటే అబద్ధాలు చెప్పకుండా, తాను నమ్మిన దేవుడికి వ్యతిరేకంగా మోసం చేయకుండా, నేను బౌద్ధంలోకి మారాను ఎస్సీగా కొనసాగుతానని చెప్పుకునేటువంటి పరిస్థితి కూడా ఈవేళ లేదు. అలాగని చెప్పి నేనేదో హిందూ మతంలో కొనసాగాలని చెప్పి చెప్పబోతున్నట్టు భావించవద్దు దయచేసి. హిందూ మతం పరమ దుర్మార్గంగా కుల వ్యవస్థని పెంచి పోషించిన కారణంగానే ఈవేళ దళితులు ఈ మతాన్ని వీడి క్రైస్తవంలోకి పోతున్నారన్నది వాస్తవం. దీన్ని హిందువులు ఒప్పుకోకపోవచ్చు. స్మృతుల్ని కనుక చూసినట్లయితే కులం పేరు మీద కింది కులాల్ని ఎంత హీనంగా చూశారో మనకు అర్థమవుతుంది. మనుస్మృతి 1:88 బ్రాహ్మణుల విధులేమిటి, 1:89 క్షత్రియుల విధులేమిటి, 1:90 వైశ్యుల విధులేమిటి, ఇలా చెప్పుకొచ్చాయి. మనుస్మృతి 1:91 ఏం చెప్పింది? ఏకమేవత శూద్రస్య ప్రభుకర్మ సమాధిశత్ ఏతేషామేవ వర్ణానాం శుశ్రూష అనసూయ అని చెప్పింది. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కులాలకి అసూయ చెందకుండా సేవలు చేయడమే శూద్రుల విధి అని చెప్పింది. 8:413లోకి వెళ్ళినట్లయితే దీన్ని సమర్థిస్తూ భత్యం ఇచ్చి కానీ భత్యం ఇవ్వకుండా కానీ బ్రాహ్మణులు శూద్రులతో శుశ్రూష చేయించుకోవచ్చు అని చెప్పి చెబుతాం. మనుస్మృతి 1:99 చెప్పిన దానికి అనుగుణంగానే ఈవేళ సమాజం నడుస్తోంది. 1:99 ఏం చెప్పింది? ఈ భూమి మీద బ్రాహ్మణులను బ్రహ్మ ప్రత్యేకంగా సృష్టించాడు, వాళ్ళు ధర్మాన్ని కాపాడాలి,
ఈ సమాజాన్ని నడిపించాలి, అందుకే బ్రహ్మ వాళ్ళని సృష్టించాడని చెబుతుంది. అందుకనే వాళ్ళని దైవ స్వరూపులుగా చూసేటువంటి భావజాలం గతం నుంచి ఇవాళ దాకా కొనసాగుతూ వస్తుంది. దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతో దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత. నిన్నగాక మొన్న గరికపాటి నరసింహారావు గారు బీద పిల్లలు తినేటువంటి గుడ్డు మీద వెటకారంగా వ్యంగ్యంగా నీచంగా వ్యాఖ్యానం చేస్తే దాన్ని సమర్థిస్తూ ధర్మవాహిని అనే సంస్థ నుంచి ఒక బ్రాహ్మణ పండితుడు వీడియో చేశాడు. ఆ వీడియోలో ఆయన ప్రధానంగా ప్రారంభ వాక్యాలు ఏం చెప్పాడంటే, ఈ సమాజంలో ఏదైనా చెడు జరుగుతున్నట్లయితే బ్రాహ్మణులు తప్పనిసరిగా నోరు విప్పాలి, వాటిని ఖండించాలి. అందులో భాగంగానే గరికపాటి వారు మాట్లాడారు అంటూ మొదలెట్టాడు. దీన్ని మనం సమర్థిద్దామా? ఆధునిక యుగంలో జీవిస్తున్నామని చెప్పి ఓ పక్క చెప్పుకుంటూ కుల వ్యవస్థని ఇంకా ఎంతకాలం మనం ప్రోత్సహిద్దాం? ఈవేళ ఫలానా కులం వాళ్ళకే అద్దెకిస్తామని చెప్పి ఇళ్ల దగ్గర బోర్డులు పెడుతుంటే హిందువులు ఎందుకు ఖండించడం లేదు? పోనీ హిందూ మతం చెడ్డది, మమ్మల్ని మనుషులుగా చూడలేదు అని భావిస్తున్న క్రైస్తవులు అక్కడికి వెళ్ళిన తర్వాత మా కులం లేదని చెప్పుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేయడం లేదు? లేదా హిందూ మతంలోనే ఉండి కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, కుల వివక్షకు వ్యతిరేకంగా ఎందుకు పోరాటాలు చేయడం లేదు? కులం అనే పదాన్ని రద్దు చేయాలి, మీరు ప్రతి దరఖాస్తులోనూ కూడా కులాన్ని మతాన్ని అడగడం విరమించుకోవాలి అని చెప్పి ప్రభుత్వ వ్యవస్థల మీద, పాలకుల మీద మనం ఎందుకు ఒత్తిడి తీసుకురాలేకపోతున్నాం? ఈవేళ వాస్తవాలను కనుక గమనించినట్లయితే మతం మారినా మారకపోయినా అందరూ కులంలోనూ మతంలోనూ కొట్టుకుపోతున్నారు. వేళ క్రైస్తవంలోకి మారినటువంటి మాదిగలు మరో మాదిగ క్రైస్తవ కుటుంబం నుంచే పిల్లల్ని తెచ్చుకుంటున్నారు, కానీ మాల కుటుంబం నుంచి తెచ్చుకోవట్లేదు. పాస్టర్లుగా అవతారం ఎత్తిన కాపులు కమ్మ కులం నుంచో మాల కులం నుంచో పిల్లను వెతుక్కోవడం లేదు. ఏ కులానికి చెందిన క్రైస్తవులు ఆ కులానికి చెందిన క్రైస్తవులనే వివాహం చేసుకుంటున్నారన్నది కూడా వాస్తవం. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు పెద్ద మనసుతో ఆలోచించి అసలు ఈ కులం జబ్బు అనేది హిందూ మతంలో ఉన్న కారణంగా హిందూ మతం నుంచి బయటకు పోయినప్పటికీ కూడా మనుషుల్ని వేడడం లేదు, దీనికి పరిష్కారం ఏ రకంగా చూపెట్టాలి, వాళ్ళకి హిందూ మతంలో ఉండగా కల్పించిన రక్షణ మతం మారిన తర్వాత కూడా అవసరమా కాదా అనే కోణంలో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దిశగా ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే బాధితుల్ని సమర్థిస్తున్నారో వాళ్ళందరూ కూడా పోరాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మనవి చేస్తూ